తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. ఎస్ సార్, మార్నింగే ఒక వీడియో చేశాను ఇతనికి సంబంధించి. ఎగ్జాక్ట్గా 1 అవర్ దాటకుండా నాకు మెసేజ్ వచ్చింది. నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ రావడం జరిగింది. సో ఆ మెసేజ్ మీకు వినిపిస్తాను. ఆ అబ్బాయి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో ఒక్కసారి మీకు వినిపిస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కి ఆయన మెసేజ్ చేశాడు. ఏమని మెసేజ్ చేశాడో వినండి. బాబులే అది డైలాగ్ చెప్పాలనుకొని నాకు చెప్పినాను. మళ్ళీ దీని గురించి కూడా వీడియో తీయచ్చు కదా, అభిలోడు వేరే దాని గురించి చెప్పినాడు కదా అని చెప్పి నా వీడియో ఉంటుంది చూడు దాంట్లో ఆల్రెడీ. ఏదైనా మీకు దొరికిందిలే ఛాన్స్ కదా అని చెప్పి ఏదో బట్ట బయలేసేది కాదు. ఒక సామాన్యుడు నన్ను బాగా గుర్తుపెట్టుకో. మీరు బాగా పెద్ద పెద్దలు చదువుకోండి. నాలాంటి ఏదో చిన్న డైలాగ్స్ ఏదో చిన్న డాన్సులు వేపించుకుంటూ నా మీదకి వచ్చేది కాదు. మీరు నా గురించి ఏదో మీరు ఏమో బయట కనపడు, నీ గురించి చూస్తారు, నేను గుడ్డలు కూడా తీస్తాను నేను అని చెప్తావా, అందరు రెచ్చగొడతావా? ఇలాంటి మాటలు నువ్వు చెప్పినందువల్ల ఇప్పుడు ఎంత ఉంది తెలుసా నీకు? ఇప్పుడు ఏమన్నావు? నేను చెప్పిన దానికి వైసీపీ వాళ్ళు రెచ్చిపోతున్నారా? ఇంకా నయం, నేను చెప్తే నువ్వు ఆ స్టేజ్ మీద డైలాగ్ చెప్పినావు అని చెప్పలేదు. సంతోషం. మళ్ళీ ఏమంటావు? పెద్ద పెద్ద జోలికి వెళ్ళావు, చిన్నవాళ్ళు ఎవరైతే చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళ జోలికి వచ్చి ఎగరతావు. అన్యాయం జరిగినప్పుడు నువ్వు బయట పెట్టు, దాని గురించి రెస్పాండ్ అవుతా. అవ్వని పక్షంలో కాలర్ పట్టుకొని నిలది, ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి. ఏ రాజకీయ నాయకుడైనా సరే, వైసీపీయా, టీడీపీయా, జనసేన, బీజేపీయా, కేపాల్ పార్టీ, ఏ పార్టీ అయినా సరే, అన్యాయం జరిగింది అని చెప్పి నువ్వు మాట్లాడితే, నువ్వు ముందు పెడితే ప్రూఫ్తో నేను మాట్లాడతా. అంతేగాని నేనేదో నిన్ను తొక్కేయాలి బాబు, నువ్వేదో పట్టుకూటు కోసం కష్టపడుతున్నావు, నేను నిన్ను తొక్కేస్తే నాకేం రాదు. నాకు 0%, ₹1 రాదు, ₹1,00,00,000 రాదు నాకు. నువ్వు నాకు మెసేజ్ చేసి థ్రెటనింగ్ ఇస్తా ఉన్నావు నువ్వు. ఇంకేం మాట్లాడుతావు? ఒకసారి ఈ మాటలు వినండి. ఉసురు కొట్టుకుంటా చూడను, నువ్వు బాగా గుర్తుపెట్టుకో. అందరినీ రెచ్చగొట్టావు కదా వైసీపీ వాళ్ళను, నీ గురించే నువ్వు చెప్పినందుకే రెచ్చిపోయిన వాళ్ళు. ఉసురు కొట్టుకొని ఏం జరుగుతుందో చూడు. నా శాపం మళ్ళీ తగిలితే కానీ మళ్ళీ కథ వేరే ఉండొచ్చు నీకు. ఓకే, ఏంటి శాపాలు పెడుతున్నావా? శాపాలు ఇవన్నీ చూసేసినాను బ్రదర్. శాపాలు ఉసురు కొట్టుకొని పోతావంట. ఎక్కడికి పోయేది ఉసురు కొట్టుకొని? నువ్వు మాట్లాడింది తప్పు అని ఖండించాను అంతే. నువ్వు మాట్లాడింది తప్పు అని ఖండించిన దానికి నువ్వు దానికి రిప్లై ఇచ్చావు, క్షమాపణ చెప్పావు, స్టేజ్ మీద మాట్లాడింది తప్పు అని. కానీ సందర్భం లేదా? మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు స్టేజ్ మీద అలాంటి మాటలు మాట్లాడతావు రాజకీయంగా? పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఏం మాట్లాడాలి? ఆయన గురించి గొప్ప మాటలు మాట్లాడాలి. వైఎస్ఆర్సీపీలో ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలుసా మెగాస్టార్కి? పేర్ని నాని, వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద మెగాస్టార్ అభిమానులు. మళ్ళీ అక్కడ స్టేజ్ పైకి వెళ్ళి జగన్ గురించి నువ్వు మాట్లాడతావు, మట్టి కొట్టుకొని పోతావు. చూస్తావా? ఏం చూస్తావు నా గురించి? ఏమీ కాదు. ఇవన్నీ ఊడిపినాయి నాకు. ఇదంతా బట్టతలు నాకు. చూసి ఇక్కడికి వచ్చినా నేను అన్ని చూసేసినాను. నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఏం కాదు అక్కడ. అర్థమైందా? ఇంకో మెసేజ్. నువ్వు రెచ్చగొడుతున్నావు, నేను కాదు. జనాలు రెచ్చగొట్టేది అన్ని మీకు ఏదో దొరికింది కదా అని చెప్పి ఛాన్స్, యాంకర్ అంట, ఇదంట దొరికింది లేదు అని చెప్పి ఏదో చెప్పడం కాదు. అంత క్లారిటీగా తెలుసుకొని మాట్లాడు. క్లారిటీగా తెలుసుకొని మాట్లాడు. నేనే తెలుసుకోవాలి మరి నీ గురించి. కరోనా టైంలో ఎవరు ముఖ్యమంత్రో తెలుదు నీకు. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావు, రాజకీయాల్లోకి నిన్ను ఎంట్రీ లాగుతున్నారంటావు. కరోనా టైంలో అతి కష్టం మీద అప్పులు చేసినా సరే ప్రజల ప్రాణాలని, ఎంతమంది ప్రాణాలు పోయిందో తెలియదు, కొంతమంది ప్రాణాలని ఆక్సిజన్ లేకుండా చనిపోయిన వైన్యం మనం చూసాం. హాస్పిటల్స్లో ఆక్సిజన్ ఏర్పాటు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపాడినారు. అప్పుడు నువ్వేం చెప్తావు? పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చి కాపాడినాడంట. ఫస్ట్ రాజకీయం ఏందో తెలుసుకో, ఎవరు ఏ పార్టీలో తెలుసుకో. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి లేదా నాకు తెలుసు. నీకు తెలుసో లేదో నాకు డౌట్. తెలుసుకోవాలి స్వామి. ఏ పార్టీ ఏ సంవత్సరంలో పనిచేసింది, ఎవరు సీఎంగా పోటీ చేశారు, ఇప్పుడు ఎవరు డిప్యూటీ సీఎం, ఎవరు హోంమంత్రి, ఎవరు మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు, ఇవన్నీ తెలుసుకొని రాజకీయాల గురించి మాట్లాడు. అంతేగాని జగనన్న ఇచ్చేస్తున్నాడు, జగనన్న అభిమానులు భయపడేస్తున్నాడు, జగనన్న అభిమానులు రెచ్చగొడేస్తున్నాడు. రెచ్చగొడితే ఏమన్నా వస్తుందా? నాకు ఏమన్నా పోతుందా?
నాకు తెలియక అడుగుతాను, చెప్పవా? ఇట్లా ఎంతమందికి మెసేజ్ చేసావు? థ్రెటనింగ్స్ ఎంతమందికి ఇస్తా ఉన్నావు? థ్రెటనింగ్స్ ఇస్తే భయపడిపోతాను, గచ్చు 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 ఒడిగిపోతాను అనుకుంటున్నావా? ప్రసక్తే లేదు, ఛాన్సే లేదు. ఇట్లాంటివి ఎన్నో చూసిన. నా ఊరిని దాటి నేను ఇక్కడికి వచ్చిన, జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి నేను ఇక్కడ ఉన్నా. అర్థమైందా? నాలాంటి భయపెట్టడం అసాధ్యం. గుర్తుపెట్టుకో. ఇప్పటికన్నా మారి జనాలకి ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంట్ ఇవ్వు. జనాలకి ఓరియంటెడ్ మెసేజ్ ఇవ్వు, ఒక సోషల్ అవేర్నెస్ ఇవ్వు. అంతేగాని తొక్కేస్తాను, అధాపాతంలోకి మొప్పేస్తాను, ఇవి కాదు డైలాగులు. దీనివల్ల రూపాయి ప్రయోజనం లేదు, కడుపుకి అన్నం పెట్టేది లేదు. రాజకీయంగా నువ్వు పోవాలా, ఎదుగు, చేసుకో. అంతేగాని ఒకరు స్టేజ్ మీదకి వెళ్ళి, ఒకరు పుట్టినరోజు స్టేజ్ మీదకి వెళ్ళి ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదనే నేను చెప్పాను. అంతే. వైఎస్ఆర్సీపీ అభిమానులు హర్ట్ అయ్యారనే నేను చెప్పాను. నువ్వే మాట్లాడినావు, ఫోన్లు చూపించి ఇంతమంది ఫోన్లు చేస్తున్నారన్నావు. దీంట్లో నేను రెచ్చగొట్టడం ఏముంది? నేను రెచ్చగొడితే వాళ్ళు ఫోన్ చేశారా నీకు? అప్పటికి నేను ఇంకా వీడియోనే చేయలేదు. యూ కెన్ చెక్ అట్ వీడియో, వి మీడియా న్యూస్. నువ్వు చెక్ చేసుకోవచ్చు ఏ డేట్కి పబ్లిష్ అయిందనేది. నేను ఉసురు కొట్టుకొని పోతానంట. నేను నిజం మాట్లాడితే, అసలు నీ గురించి జరిగింది మాట్లాడితే థ్రెటనింగ్ ఇస్తావు. మళ్ళీ నేను వైసీపీ అంటావు. నేను ఏ పార్టీకి సహాయం చేయట్లేదు, పొత్తులు పెట్టుకోవట్లేదు. నేను ఇక్కడ ఏ పార్టీకి నేను అనుకూలంగా మాట్లాడట్లేదు. ఇక్కడ ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటలు, సోషల్ మీడియాలో వచ్చేటువంటి కథనాల ప్రకారం నేను ఇక్కడ మాట్లాడాల్సి వస్తూ ఉంది. నేను ఏ పార్టీ దగ్గర లొంగిపోలేదు, ఏ పార్టీ దగ్గర ఇది తీసుకోలేదు. అర్థమైందా? సోషల్ మీడియాలో ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళ అభిప్రాయాల గురించి వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు కాబట్టి నా గొంతు నేను వినిపించాలి కాబట్టి నేను ఈరోజు మాట్లాడుతున్నాను. అంతేగాని నీకేదో భయపడో, లేదంటే చాటుగానో, లేదంటే ఇంకొకటో కాదు. ఇక్కడ జనాలకి తెలియాలి, అందుకోసమే వీడియో చేస్తున్నా. ఇలాంటి మెసేజ్లు, థ్రెటనింగ్లు ఆపుకో. ఇంకన్నా నాకు తెలుసు నువ్వు మళ్ళీ మెసేజ్ చేస్తావు, నాకు మళ్ళీ మెసేజ్ చేస్తావు. ఏం కాదు, ఈయక కూడా అవ్వదు. అర్థమైందా? నేను ఇక్కడ జన సైనికులను రెచ్చగొట్టలేదు, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని రెచ్చగొట్టలేదు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. నాయకుడు అంటే అభిమానం ఉండొచ్చు. అంటే గతంలో వారాహి యాత్ర చేసినప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులంతా కదిలొచ్చారు. అది అభిమానం, వాళ్ళ వ్యక్తిగతం. సో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నాయకుడికి కష్టం వస్తే ఆదుకుంటారు జన సైనికులు. నాయకుడికి ఇబ్బంది అంటే పరిగెత్తుకుంటూ గుండెలు చీల్చుకుంటూ వస్తారు జన సైనికులు. అంతేగాని నేను ఇక్కడ జన సైనికులను తప్పు పట్టలేదు, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తప్పు పట్టట్లేదు. కానీ నువ్వు మాట్లాడిన పద్ధతి తప్పు, నువ్వు మాట్లాడిన సందర్భం తప్పు, నువ్వు మాట్లాడిన మాటలు ఘోరం. దానికి నువ్వు నాకు ఓరియంటెడ్ మెసేజ్ ఇస్తావా? వాయిస్ మెసేజ్? ఆహా బాబు, ఇట్లాంటివి చూసి ఓపిక నశించిపోయింది. అన్నీ ఆపేసుకొని నేను చేసుకుంటున్నాను. నన్ను రెచ్చగొట్టకు, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దయచేసి నువ్వు మాట్లాడిన తప్పు అని చెప్పి నేను ఖండించాను అంతే. నువ్వు నాకు థ్రెటనింగ్ ఇస్తే భయపడిపోను, గుర్తుపెట్టుకో. నీ గురించి మంచే చెప్పాను కానీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడకన్నానే కానీ నిన్నేదో చెడు చేయాలనో, లేదంటే నిన్ను తప్పు పట్టాలనో నేను చేయలేదు. అర్థమైందా? ఇప్పటికన్నా వీడియోలు చేయడం ఆపుకో. ఇంకటి నుంచి అన్నా మళ్ళీ వీడియో పెట్టావు మార్నింగ్. చేసుకుంటూ పోతా ఉంటే ఏమీ ఉండదు. కొంచెం జీవితం మీద ఆలోచించు. జీవితం ఏంటో అర్థం చేసుకో. డబ్బులు సంపాదించు, నీ ఇంట్లో వాళ్ళకి కుటుంబ సభ్యుల్ని చూసుకో. అంతేగాని విమర్శలు చేయడం 2 నిమిషాల పని, నోట్లో మాట వదలడం 2 నిమిషాల పని. దాన్ని పరిణామాలు తీసుకోవడం చాలా కష్టం. అర్థమైందా? దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అప్పటి వరకు ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.